నేను ఇంకొక మాట స్పష్టంగా చెప్తాను. వచ్చాడమ్మా ఉచిత శేఖర్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. స్వాగతం సుస్వాగతం దయచేయండి. చాలా పెద్ద అబద్ధాలు, పచ్చి కట్టుకథలు. అమ్మో బాబోయ్, వీడితో చాలా డేంజర్. పరాగ్గా ఉన్నావా, మనకు తెలియకుండా మన కిడ్నీ కోసి మనకే తెరిసాని క్రిస్టియన్ ఈమె అని చెప్పి ఇలా ప్రచారం చేయడం ద్వారా సార్ మీ గురించి మీకు తెలియదు సార్, మీకు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. సడన్ గా నేను క్రిస్టియన్ అయిపోయాను, సడన్ గా నేను ముస్లిం అయిపోయాను. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇలా ప్రాపగాండా చేసేంత స్థాయికి ఎందుకు దిగజారిపోతున్నారు? ఓ నీ అబ్బా ఆపరదే. నన్నబడే తులసి చందు గారి భర్తకి 2 చర్చిలున్నాయి. క్రైస్తవ సమాజం మీద వీళ్ళు ఒక రకమైన దాడి చేస్తున్నారు. తెలుసా వీళ్ళకి ఆ విషయమైనా? మీదే కులంరా. చాలా మంది జనంలో ఉన్న ప్రశ్నల్ని ఒక జర్నలిస్ట్ గా నేను కూడా అడుగుతున్నాను. అది చెప్పేది మీరు కాదండి, రుచిరాజు ప్రపంచ యాత్రికుడు. ఆ 1% ఉన్న ఏదైతే పెంట్ ఉందో ఆ పెంటను మాత్రం భూతద్దం పెట్టి చూస్తారు. కంట్రోల్ ఎవరు చాలు, వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. మీద ఉగ్రవాదులు తీవ్రవాదుల మీద పెట్టే ఉపా కేసు ఎందుకు పెట్టారు? ఇంటికి వెళ్ళంటారా అంటే స్టేషన్ లోనే ఉంటా ఉంటున్నారు. అదేమైనా ఓయో రూమ్ అనుకుంటున్నారా? పందులకి ఆ దొరికిన టెర్రరిస్ట్ల గ్యాంగ్ పైన సానుభూతి ఉంటది. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. ఎంత మంది ఉపా కేసు బాధితులు అవుతారు? స్వామి శరణమయ్యప్ప. మాకు ప్రశ్నించే హక్కు లేదా? ప్రజలు గమనిస్తున్నారు, పీపుల్ ఆర్ వాచింగ్. అద్భుతం, ఫెంటాస్టిక్. సమాధానం లేకపోతే ఎందుకు లేదో అయినా చెప్పాలి. నీ అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలా పెట్టిరున్నాను ఇప్పుడు. ఈ ప్రచారం చేసే వాళ్లకు కొంచెం కూడా బుర్ర లేదు అని చెప్పి కూడా నాకు అనిపించింది. వెరైటీగా చాలా మంది విలన్లని చూశాను రా, కానీ నీలాంటి నీచ్ కమ్మింగ్ లత్కోర్ వరస్ట్ లఫుట్ గాని ఎప్పుడు చూడలా. రన్ అవుతుంది, దాని వెనుకున్న ఎజెండా ఏంటి అని నేను ఇలా పట్టేయగలను. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. ఎప్పుడు ఏ సందు దొరికితే బురద జల్లుదామా అని చూస్తుంటారు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. అబద్ధాన్ని, చాలా పెద్ద అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా క్రమంగా జనం అదే నిజమేమో అని అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా స్పేస్ లో చాలా పెద్ద అబద్ధాలు, పచ్చి కట్టుకథలు స్ప్రెడ్ చేయడం ద్వారా జనాన్ని ఒక కన్ఫ్యూజ్ చేయడంలో సోషల్ మీడియా ఈ రోజు చాలా ముందుంది, దూసుకుపోయింది. 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. పేరు మీద జరుగుతున్న అబద్ధాల ప్రచారం. ప్రౌడ్ క్యాథరిన్ అని చెప్పి నువ్వు కూడా ప్రకటించుకో, ఎవడన్నా ఏమన్నా అంటున్నాను.